రోజు కష్టపడి చదివేద్దాం అనుకుంటాం. ఆ 1 నెల అన్నది 1 వీక్ వచ్చేస్తుంది. తర్వాత తెలియకుండానే ఫోబియాతో జ్వరాలు వచ్చేస్తాయి మనుషులకి. చూడండి, ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు చాలా మందికి జ్వరం అని లేదా హెడేక్ అని ఎక్కువ. ఎందుకు అంటే ఆ ప్రెజర్ అంతా కూడా ఎక్కువ తీసుకోవడం అన్నమాట. ఒకసారి ఒక తెలివైన వాడు మేధావిని అనుకునేటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు పొలం పనికి వెళ్తే వాడు తేలు కుట్టిందంట. ఏం కుట్టిందమ్మా? తేలు కుట్టింది. తేలు కుడితే వాడు ఏం చేశాడు అంటే ఇమీడియట్ గా బయట పసర వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తేలు మందుకి 20 రూపాయలు, పాము మందుకి 200 రూపాయలు బోర్డు పెట్టాడు అనమాట. వీడు వెళ్ళి ఏం చేశాడు అంటే చూసుకున్నాడు. చూసుకుని తేలు మంది అయితే 20 రూపాయలు, పాము మంది అయితే 200. వీడు కుట్టింది ఏంటి? తేలు అని చెప్పాడు కానీ కుట్టింది తేలు కానీ పాము అనమాట. అదేంటది? పాము కుట్ట తేలు చెప్పడం ఎందుకంటే 180 రూపాయలు సేవ్ చేస్తాం కదా అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు తేలు కుట్టింది, మందు వేయండి అన్నాడు. ఆయన మందు చేశాడు. చాలా ఎక్కువ వేయండి అంటున్నాడు. ఎందుకని ఎక్కువ ఎందుకు? ఇంత ఎంత సరిపోతాను, పెద్ద తేలింది అంటే. అంటే మీనింగ్ ఏంటి? పెద్ద పాము పుట్టింది అంటే పాము అని చెప్తే ఎంత కట్టాలి? 200 కట్టాలి. 20 రూపాయలతో వదిలిపోతుంది కదా అని చెప్పేసి పెద్ద తేలండి ఎంత పడుకుంది అంటే తేలు అంత పడుకుంటాడు ఎట్రా. సరే చెప్పేసి ఇంకా మందు ఎక్కువ వేసాడు. కొంతసేపటికి మంట ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది, చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది. మరి బాబు నేను 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి మందులు వేస్తున్నాను, ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే 10 నిమిషాల్లో లెగ్స్ కూర్చుంటాడు, కానీ నీకు నయం కావట్లేదు, అర్థం కావట్లేదు, నువ్వు చచ్చిపోతావు, నాకు అర్థం కావట్లేదు అన్నాడు. చచ్చిపోతావు